కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ ఆలోచిస్తోంది. లోక్సభలో ఈ రోజు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సభలో లేని వ్యక్తుల పేర్లను ప్రస్తావించినందుకు ఆయనకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు తీర్మానానికి సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ హర్దీప్ సింగ్ పై రాహుల్ అసత్య ఆరోపణలు చేశారని అన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. సాయంత్రం 5 గంటల్లోపు స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని అన్నారు. ఇండియా అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా భారత్ను నరేంద్ర మోదీ అమ్మేశారని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఈ ఒప్పందంతో భారత్ పూర్తిగా అమెరికా చేతుల్లోకి వెళ్లిపోయిందని, భరతమాతను అమ్మేశారని, రైతులకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ఇండియాను అమ్మేసినందుకు సిగ్గుపడాలన్నారు. అదే టైంలో కేంద్ర మంత్రి హర్దీప్ పై కూడా ఆరోపణలు చేశారు. వీళ్లతో పాటు అనిల్ అంబానీ, అదానీ పేర్లను ప్రస్తావించారు. ఎప్స్టీన్ ఫైల్స్ అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు. ఈ వ్యాఖ్యలపై కేంద్రం మండిపడింది. రాహుల్ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది.